స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, అందరికీ మనకి కొటేషన్స్ చదవటం అంటే చాలా ఇష్టం. అవి అందుకే పొద్దున నైట్ అలా కొన్నిసార్లు కొటేషన్స్ పంపిస్తూ ఉంటారు ఫోన్స్లో. అవి చిన్నవే కానీ చాలా ఒక మీనింగ్ఫుల్ సందేశాన్ని పంపిస్తూ ఉంటాయి. మదర్ తెరీసా గారు పలికిన ఒక కొటేషన్లో స్మైల్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ లవ్ అని ఆమె చెప్పిన ఒక కొటేషన్ చాలా వాస్తవం అండి. ఎవరైనా చూసినప్పుడు మనం చిరునవ్వు నవ్వుతాం అంటే అది ఒక ప్రేమకు ఒక గుర్తు, అది ఒక పలకరింపుకు గుర్తు. మనం చిరునవ్వు నవ్వినప్పుడు వాళ్ళు కూడా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. అయితే ఈ నవ్వు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే యాంగ్జైటీ, స్ట్రెస్ ఇట్లాంటి అన్నిట్లోంచి విడుదల చేస్తుంది. అందుకనే కొంతమంది ఈ నవ్వడం కూడా ఒక ఎక్సర్సైజ్గా చేస్తూ ఉంటారు, మనము చూస్తూ ఉంటాం. ఈ నవ్వుని గురించి చాలా రెఫరెన్సెస్ బైబిల్లో ఉన్నాయి, కానీ దానిలో ఇంపార్టెంట్గా ముఖ్యమైనవి ఒక 38 వచనాలు రెఫరెన్సెస్ బైబిల్లో మనం చూస్తున్నామండి. వాక్యం ఏమంటుంది అంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అని మనం చూస్తున్నాం. అంటే ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు అనుకోండి, ఏ పనైనా చేయడానికి బలం ఉంటుందండి. మనిషి మనస్సు బాగోలేనప్పుడు, లేకపోతే మనిషి సంతోషంగా లేనప్పుడు తక్కువ టైంలో చేసే పని ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఆ బలం ఉండదు కాబట్టి. అంటే సంతోషం ఒక మనిషికి బలాన్ని ఇస్తుంది. ఒక మనిషి దుఃఖంలో ఉన్నప్పుడు అది వాళ్ళ మొహంలో కనిపిస్తుంది, వాళ్ళ బాడీలో కనిపిస్తుంది, వాళ్ళ పనుల్లో కనిపిస్తుంది. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ నవ్వుని గురించి మనం చూస్తున్నామంటే దేవుడు ఒక స్త్రీ నవ్వుని ప్రశ్నించాడు. ఆదికాండము 18వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, సారా నవ్వనేలా, ఎందుకు నవ్వింది? కొన్నిసార్లు అంటాం కదండి, ఏంటా నవ్వు అంటాం మనం, ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాం. అయితే దేవుడు ఈ నవ్వుని ప్రశ్నించాడు. ప్రియులారా, ఎన్ని రకాల నవ్వులు ఉన్నాయి బైబిల్లో అని మనం కొన్నిటిని మనం ధ్యానించబోతున్నాం. ఒకరోజు అంటే మాకు కొత్తగా వివాహమైనప్పుడు ఎవరైనా భోజనానికి అలా పిలుస్తారు కదండి. మా ఆయన నన్ను ఒక ఇంటికి డిన్నర్కి తీసుకెళ్ళడానికి రెడీ అవ్వమని చెప్పాడు. రెడీ అయ్యాము, మేము అక్కడికి వెళ్ళాం. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ముందు మా ఆయన ఒక మాట చెప్పాడు నాకు. ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళు చాలా స్పిరిచువల్ బాను, నువ్వు నవ్వొద్దు, సీరియస్గా ఉండాలి అని చెప్పాడు. అంటే అదేంటి వాళ్ళు నవ్వరా అని అంటే, వాళ్ళు చాలా ప్రేయర్ చేస్తారు, నవ్వటము ఇట్లాంటివన్నీ వాళ్ళకి నచ్చదు, సో నువ్వు కొంచెం సీరియస్గా ఉండాలి, అడిగిన దానికే నువ్వు జవాబు చెప్పాలి, నువ్వు అలా మాట్లాడొద్దు ఇలా మాట్లాడొద్దు అని ఒక పెద్ద ఒక రిస్ట్రిక్షన్స్ ఇచ్చాడనమాట. అప్పుడు నాకు దేవుడు అంటే వాక్యం అంటే నాకు అంత తెలియదు కాబట్టి నేనేమనుకునేదాన్ని అంటే, ఓకే అంటే ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు, ఎక్కువ వాక్యం చదివేవాళ్ళు, ఎక్కువ దేవుణ్ణిలో ఉండేవాళ్ళు నవ్వరు అని నాకు ఒక కాన్సెప్ట్ పడ్డది నా మైండ్లో. కానీ ప్రియులారా, దేవుని వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యం అట్లా చెప్పట్లేదండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సంతోషం గల మనస్సు ఆరోగ్యదాయకము అంటుంది. అంటే సంతోషంగా ఉండడానికి దేవుడు మనని పిలిచాడు. కానీ మనుషులకు ఉండే రాంగ్ కాన్సెప్ట్ వల్ల నవ్వినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు అంటే అలా నవ్వేవాళ్ళు వాళ్ళు ఆత్మీయతలో లేరు అని, లేకపోతే అంటే వీళ్ళు ఎందుకు పనికిరాదు అని అలాంటి ఒక ఆలోచనలు చాలామంది కలిగి ఉంటారండి. వాక్యం ఏం పలుకుతుందంటే, కానీ మనకేం తెలియాలంటే ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు. ఉపదేశకుడు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఏడ్చుటకు నవ్వుటకు ఒక టైం ఉందంట, దుఃఖపడటానికి నాట్యం చేయటానికి ఒక సమయం ఉంది. అంటే సూర్యుడి కింద జరుగుతున్న ప్రతి ఒకదానికి ఒక టైం ఉంది, ప్రేమించటానికి ఒక టైం ఉంది, కౌగిలించుకోవటానికి కౌగిలించుకోకుండా ఉండడానికి ఒక టైం ఉంది, నాటటానికి కొయ్యటానికి ఒక టైం ఉంది. ఇలా సూర్యుడి కింద జరుగుతున్న ప్రతి ఒక దానికి ఒక్కొక్క సమయము కేటాయించబడ్డది అని వాక్యము చెప్తా ఉంది. నవ్వడానికి, దుఃఖపడడానికి కూడా ఒక సమయం ఉంది అని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. అయితే ఈ నవ్వు అనగా ఏంటంటే అది ఆత్మ ఫలము అని మనం బైబిల్లో చూస్తున్నాం. గలతీ రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా,
సంతోషం, సమాధానం, ఆనందం, జాయ్. ఇది పరిశుద్ధాత్మ ఫలాలలో ఒక ఫలం ప్రియులారా. ఈ నవ్వు ఏంటంటే, అంటే స్మైల్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఇన్నర్ జాయ్ అంటారు. అంటే ఒక మనిషి లోపల సమాధానంగా ఉన్నప్పుడు, ఒక మనిషి లోపల సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ ముఖం పైన చక్కటి చిరునవ్వు కనిపిస్తుంది. అంటే వాళ్ళ ముఖం పైన ఒక నవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మ అభిషేకానికి, ఫలానికి ఒక గుర్తు ప్రియులారా. బైబిల్లో మనము చూసినట్లయితే ఇంకా కొన్ని నవ్వులు మనం చూస్తున్నాం. ఉపదేశకుడు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఒక ముఖ్యమైన, అంటే ఎందుకు చెప్తున్నామంటే దేవుడు ఎందుకు ప్రశ్నించాడు ఆ నవ్వుని అని మనం చూస్తే, ఇక్కడ మూర్ఖుల నవ్వు అని మనం చూస్తున్నాం. అంటే ఉపదేశకుడు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం, మూర్ఖుల నవ్వు నిప్పులో చిటపట కాలు ముండ్ల శబ్దము వలె ఉండును, ఇదియు వ్యర్థమే. ఎట్లుంటుందంటండి మూర్ఖుల నవ్వు. నవ్వులో చాలా రకాలు ఉంటాయి కదండి. దాంట్లో ఒక రకం ఏంటంటే మూర్ఖుల నవ్వు అన్నమాట. ఈ మూర్ఖుల నవ్వు ఎట్లుంటుందంటే, మూర్ఖుల నవ్వు నిప్పులో చిటపట కాలు ముండ్ల శబ్దం వలె ఉండును. అంటే ఒక కట్టెల పొయ్యి పెట్టినప్పుడు కింద ముళ్ళ కర్రలను పెడితే, పైన ఒక గిన్నెను పెడితే, ఆ ముళ్ళు కాలుతూ ఉంటున్నప్పుడు అవి చిటపట చిటపట అవి శబ్దం చేస్తూ ఉంటాయి. శబ్దం చేస్తుంటే దాని అర్థం ఏంటి అంటే, కాలిపోతున్నా కూడా, అంటే కొంతమంది అబ్బా కాలుతున్నా కూడా అవి ఎంత ఇట్లా టపా టపా సౌండ్ చేస్తున్నాయి అని అనుకుంటారు. అలా మూర్ఖుల నవ్వెట్లుంటుందంటే, అంటే అవి కాలిపోతున్నాయి, తర్వాత అవి బూడిదైపోతాయి. ఆ పైన వాటి పైన పెట్టిన ఏదైనా ఒక పాత్ర, కుండ కావచ్చు, ఒక గిన్నె కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కూడా కాలుతూ ఉంటుంది. కింద ఆ ముళ్ళ కర్రలు కూడా కాలుతూ ఉంటాయి, పైన గిన్నె కూడా కాలుతుంటుంది. కానీ గిన్నె నిశ్శబ్దంగా ఉంటుంది, కిందున్న ముళ్ళు మాత్రము టపటప పేలుతూ ఉంటాయంట. పైన ఉన్నది మాత్రం మంచిగా ఆహారాన్ని ఏది పెడతామో అది సిద్ధం చేస్తుంది, కిందున్న ఆ ముళ్ళు మాత్రము బూడిదలాగా మారిపోతాయి. అందుకే వాక్యం అంటే ఏం కంపారిజన్ చూడండి. బైబిల్ ఏం చెప్తుందంటే, మూర్ఖుల నవ్వు అంటే పొయ్యిలో పెట్టిన ఎలా ఈ ముళ్ళు చిటపటలాడుతాయో అలా ఉంటాయంట. అంటే కొంతమంది నవ్వు ఎట్లుంటుందంటే, ఆ నవ్వు వాళ్ళకే వినాశనం తెచ్చుకుంటారు అన్నమాట. అందుకే వాక్యం అంటుంది, మూర్ఖుల నవ్వు నిప్పులో చిటపటలాడు ముళ్ళ శబ్దం వలె ఉండును. అంటే ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకూడదో తెలియాలి. కాబట్టి బైబిల్ ఏం స్పష్టం చేస్తుందంటే, మూర్ఖుల్లాగా నవ్వకూడదు అని బైబిల్ చెప్తా ఉందండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు వాక్యం అంటుంది, ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖము ఉండవచ్చును. ఒకడు నవ్వుతున్నా సరే హృదయంలో దుఃఖం ఉండొచ్చు. అంటే ఇది పైకి కనిపించే నవ్వు. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మనం వెళ్ళగానే ఆ చిరునవ్వుతో పలకరించి ప్లీజ్ కమ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటారు. షాపింగ్ మాల్స్కి వెళ్తున్నప్పుడు, గోల్డ్ షాప్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ మనని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారు. లోపల ఎంత తిట్టుకున్నా సరే పైకి స్మైల్ చేస్తూ ప్లీజ్ మేడం ప్లీజ్ కమ్ అని వాళ్ళు మనని పలకరిస్తుంటారు. ప్రియబిడ్డ, వాళ్ళు పైనకి నవ్వుతున్నంత మాత్రం నా హృదయంలో వాళ్ళు సంతోషంగా ఉన్నారని కాదు. ఇది ఎప్పుడైపోతుందిరా బాబు, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు, ఎంత నసరా అని వాళ్ళు లోపల తిట్టుకుండొచ్చు. కానీ పైకి మాత్రం వాళ్ళు స్మైల్ చేస్తుంటారు. అంటే అది వాళ్ళ డ్యూటీ. అంటే వాళ్ళ ఉద్యోగమే అవ్వడానికి వాళ్ళు ఏర్పరచబడ్డారు అక్కడ. అంటే మంచిగా రిసీవ్ చేసుకోవడానికే రిసెప్షనిస్టులుగా లేకపోతే ఫ్రంట్ ఆఫీస్లో వాళ్ళని ఉంచుతారు. ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ని కానీ వచ్చిన వాళ్ళని కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి. అయితే ఆ నవ్వు కాదు దేవుడు ఇక్కడ చెప్తుంది ప్రిలరా. ఆయన ఇస్తున్న నవ్వు ఎట్లాంటిదంటే అది హృదయములోంచి వస్తుందంట. అది మనకి ఆరోగ్యం కలగజేస్తుందంట, అది మనకు సంతోషం కలగజేస్తుంది, అది ఆత్మ ఫలము అని మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఒక వ్యక్తి ఒక డాక్టర్ని కలవడానికి వెళ్ళాడంట. డాక్టర్ని కలవడానికి వెళ్ళి ఆయన చెప్పాడంట, అయ్యా నా హృదయంలో చాలా దుఃఖం ఉంది, చాలా వేదన ఉంది, కొంచెం సంతోషంగా ఉండడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటే ఇవ్వమని చెప్పి ఆ డాక్టర్ని అడిగాడంట. అప్పుడు డాక్టర్ ఒక నిమిషం సైలెంట్గా ఉండి ఆయన చూసి, అరే ఇంత మాత్రం దానికే మెడిసిన్స్ ఎందుకు, నేను ఒక అడ్రస్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు నవ్వు ఆపుకోవాలన్నా మీరు నవ్వు ఆపుకోలేరు, మీ పొట్ట చెక్కలయ్యేంతగా మీరు నవ్వుతారు, నేను అడ్రస్ ఇస్తాను అని చెప్పి ఒక అడ్రస్ తీసి ఈ వ్యక్తికి ఇచ్చాడంట.
వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి సైలెంట్గా అడ్రస్ తీసుకొని ఇలా చూసి తన వంక చూసి మౌనంగా ఉన్నాడంట. అయితే ఆయన చెప్పాడంట, మీరు ఇక్కడికి వెళ్ళండి, అక్కడ ఒక షో చేస్తారు, ఆయన ఏ పని చేసినా మనకు నవ్వు వస్తుంది అని చెప్పి ఆ వ్యక్తి గురించి చెప్పాడంట. అంటే ఒక జోకర్ ఉంటాడు, ఆయన అందరినీ నవ్విస్తూ ఉంటాడు, మీరు వెళ్ళండి అన్నాడంట. అప్పుడు ఈ వ్యక్తి అది చూసి చెప్పాడంట, అది ఎవరో కాదు, అది నేనే, అందరినీ నవ్విస్తున్న నేను లోపల చాలా దుఃఖంతో ఉన్నాను అని చెప్పాడంట. పిల్లరా, అందుకే మనుషులు చాలామంది బయటికి నవ్వుతున్నా కూడా హృదయంలో చాలా వేదనతో ఉంటారు. ఆ వేదన ఏమవుతుందంటే ఎముకలని ఎండిపోజేస్తుంది అని మనం చూస్తున్నాం. మొదటి నవ్వు ఏంటండి? మూర్ఖుల నవ్వు. రెండో నవ్వు ఏంటండి? నవ్వుతుంటారు కానీ అది నిజమైన నవ్వు కాదు, లోపల దుఃఖం ఉంటుంది, పైకి మాత్రమే నవ్వుతుంటారు. మూడవది మనం ఏం చూస్తున్నామంటే ప్రియులరా, ఎగతాళిగా నవ్వే నవ్వు ఉంటుంది. అంటే కొంతమంది ఎట్లా తెలుసా అండి, ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద జోక్స్ క్రాక్ చేస్తుంటారు. నేను ఒక వ్యక్తిని చూశానండి. అంటే ఒక వ్యక్తి నాకు తెలుసు. ఎలా అంటే ఎవ్వరు వాళ్ళ కళ్ళ ముందు పాస్ అయినా సరే వాళ్ళ గురించి జోక్స్ క్రాక్ చేయాలి, నవ్వాలి. అంటే వేరే వాళ్ళని అవమానించటమే వాళ్ళకి సంతోషం అన్నమాట. అది మంచిదా చెడ్డదా అని ఏమీ లేదనమాట. అంటే అవమానపు నవ్వు, ఎగతాళి నవ్వు అన్నమాట. అంటే ఒక్క మనిషిని కాదు, అది ఎవరైనా కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, మంచివాళ్ళు కానివ్వండి. అంటే కొన్నిసార్లు మనం ఎవరినైనా చూసి మామూలుగా జోక్ చేస్తుంటాం, కానీ ఇది అలాంటిది కాదనంటే. అంటే ఎగతాళిగా అందరిని ఎగతాళి చేసే కొంతమంది మనుషులు ఉంటారు. అయితే ప్రియులరా, దేవుడు వాటన్నిటిని చూస్తుంటాడు. ఈరోజు మనం చదివిన వచనం ఏంటంటే, సారా నవ్వలేదా, సారా ఎందుకు నవ్వుతుంది, ఏంట నవ్వు అని దేవుడు అడిగాడు కదా. దేవుడు ఈవెన్ మన నవ్వుని కూడా చూస్తాడంటే చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులరా. అయితే ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగేది. కొద్ది రోజుల తర్వాత నేను విన్నది ఏంటంటే, అతనికి స్టమక్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది అంటే అది ఏం క్యాన్సర్ నాకు అంత తెలియదండి. బట్ క్యాన్సర్ ద్వారా సన్నగా అయిపోయి వితిన్ నో టైం అండి చాలా సిక్ అయిపోయాడు. నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే, అంటే ఎవరినైనా సరే ఎగతాళి చేసేవాడు, ఎందుకు ఇలా ఎగతాళి చేస్తాడు అని అనిపించింది. తర్వాత ఒకరోజు చెప్తున్నాడు, ప్రేయర్ చేయండి అమ్మా, నా కోసం ప్రేయర్ చేయండి, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా చేశాను, నేను ఇలా తప్పు చేశాను, అది చేశాను అని చెప్తున్నప్పుడు చాలా బాధ కలిగిందనమాట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులరా, ప్రతి ఒక్క కదలికని, ప్రతి ఒక్క ఆలోచనని, మన జీవితాన్ని అంతటిని గమనిస్తున్నవాడు దేవుడు అని మనం తెలుసుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అంటే అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ నవ్వాలి, కానీ నీ నవ్వుకు ఆధారం వేరే వాళ్ళని అవమానించాలని కాదు, వేరే వాళ్ళని కించపరచాలని కాదు. నా పరిచర్య తొలి దినాల్లో నేను సెంటర్లో ఫాస్టింగ్ ప్రేయర్ నడిపించి నేను వస్తూ ఉంటున్నప్పుడు ఒక సహోదరి అక్కడ నిలబడి ఉంది. ఆమె నాకు ఏవో చెప్తా ఉందన్నమాట, అక్క ఇలా ఇలా అక్క అదక్క అని చెప్తా ఉంది. ఆమె చెప్తున్నప్పుడు ఆమె చెప్తుందంతా అబద్ధమని ఆమె చెప్తున్న మాటల్ని బట్టే నాకు అర్థమైంది. పిల్లరా, కొంచెం తెలివిగల వాళ్ళు ఎవరైనా సరే మాట వింటే అది అబద్ధమని అర్థమైపోతుంది. అంటే దానికి ఒక పెద్ద తెలివి, పెద్ద అంటే ఏదో గంటలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి చేయటం ఇవన్నీ ఏం అవసరం లేదు. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అది వాస్తవమా కాదా, అది నిజమా కాదా మనకు తెలిసిపోతుంటుంది. ఆ మాట్లాడుతున్నప్పుడు నాకు అలా అనిపించింది ఏంటంటే, ఈమె చెప్తుందంత అబద్ధమని నాకు అర్థమైపోయింది. కానీ నేను ఆమె ముందు ఏం అనలేదు, మనసులో నవ్వుకున్న సరే అమ్మా అని చెప్పేసి నేను వచ్చేసాను. నెక్స్ట్ డే నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను వాక్యం సిద్ధం చేసి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి అని చెప్పి నేను అడుగుతున్నాను, ప్రభా నన్ను అభిషేకించండి అయ్యా, నేనేం మాట్లాడాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అనమాట. చూడండి, కొన్నిసార్లు ఎంత తిన్నను అంటే తిన్నట్టు ఉండదు, కడుపు నిండదు, తృప్తి ఉండదు అనమాట. కొన్నిసార్లు నిద్రపోతాం కానీ పొద్దున్న లేసినప్పుడు అసలు నిద్రపోయినట్టు ఉండదు, తలంతా పట్టేసినట్టు ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు అంటుంటారు కదండి, మంచిగా తినాలమ్మంటే నేను తింటున్నానండి అయినా నాకు బలం లేదు అంటారు కదా. అలాగే నేను ప్రార్థన చేసుకున్నా సరే ప్రార్థన చేసినట్టు లేదు, అంటే ఒక డ్రై ఫీలింగ్ అనమాట. లైక్ అంటే ఏం చెప్పాలి అంటే దేవుడు నన్ను విడిచిపెట్టేసినట్టు, అంటే ఏంటో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట. అప్పుడు నేను కళ్ళు మూసుకొని అడిగా, ప్రభా నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించయ్యా, నువ్వు నాతో మాట్లాడు, అంటే మీరు నాతో రాకపోతే నేను వెళ్ళి ఏం వాక్యం చెప్పాలి అని చెప్పి నేను అలా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఏ చెట్టు కింద నిలబడ్డానో
ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎట్లా ఒక చిన్న స్మైల్ చేశానో అదే ఫేస్ దేవుడు నాకు చూపించాడండి. అదే జ్ఞాపకం చేశాడు. వెంటనే నాకు అర్థమైంది నేనేం తప్పు చేశానని. దేవుడు ఏమన్నాడంటే, దేవుని పూర్తిగా తెలుసుకోలేనప్పుడు నీ జీవితం కూడా అంతే కదా, మరి ఎందుకు ఒక బిడ్డ ప్రార్థన చేయమని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఎగతాళి చేశావు అని దేవుని ఆత్మ నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. నేను తప్పు చేశాను అని చెప్పి నాకు అప్పుడే దేవుడి సన్నిధిలో నేను క్షమాపణ అడిగాను. సారీ అయ్యా, నేను ఇంకొకసారి నేను ఇట్లా చెయ్యను ప్రభువా. నా పని ఏంటి? ప్రార్థన చేయడం. నా పని తీర్పు చెప్పడం కాదు కదా, నా పని నిజాలు అబద్ధాలు ఇవన్నీ తెలుసుకోవడం నా పని కాదు కదా. ఆమె ఏం అడిగిందో నేను దానికోసం ప్రార్థన చేయాలి. నువ్వు చేసే పని నువ్వు చేస్తావు కదా ప్రభువా, అయ్యా నన్ను క్షమించు అని చెప్పి నేను దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. కానీ నాకేం అర్థమైంది తెలుసా అండి, నేను నవ్వానని నా ముందున్న ఆమెకు తెలీదు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలీదు. నేను జస్ట్ ఒక చిన్న స్మైల్ చేశాను అంతే, అంటే నాకు తెలుసులే అన్నట్టు. ఆ నవ్వుకి అర్థం ఆమెకు తెలియదండి, నాతో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఆ నవ్వుకు అర్థం దేవుడికి తెలిసింది ప్రియులారా. అంటే దేవుడు ఎంతగా మన భావాలని, మన ప్రవర్తనని, మన ఆలోచనని, మన ప్రతి చిన్న కదలికని, నవ్వును కూడా చూస్తున్నాడో మీరు ఆలోచించండి ప్రియులారా. అంటే అంతగా కెమెరా కంటే, కెమెరాలు ఏంటండి కొన్ని అవి క్యాప్చర్ చేయలేకపోతాయి, కానీ ప్రతి మినిట్, ప్రతి మూమెంట్, ప్రతి ఆలోచన దేవుడు మనల్ని చూస్తూ కనిపెడుతూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు. ఆ రోజు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా బాధ అనిపించింది. అరే నేను ఇలా చేయకూడదు కదా అని చెప్పి నా తప్పును నేను దిద్దుకున్నాను. మళ్ళీ అందుకే వాక్యం ఏమంటుంది అంటే ఎగతాళి నవ్వు అన్నమాట. సో నేనేమంటున్నానంటే పిల్లరా, ఇన్ని రకాల నవ్వులు ఉన్నప్పుడు ఈ నవ్వులన్నీ కాదు దేవుడు కోరుకుంటున్నది. దేవుడు ఏమంటున్నాడంటే నీ నవ్వు సమాధానపు నవ్వై ఉండాలి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 24వ వచనం మనము చూసినప్పుడు వాక్యం ఏమంటుందంటే, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని. వారు ఆశారహితులై ఉండగా అంటే వాళ్ళకి ఏమి ఆశ లేనప్పుడు, జీవితం ఏంటి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు, అట్లాంటి స్థితిలో వారు ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారు ఏమీ చెయ్యరైరి అని యోబు గ్రంథంలో యోబు గ్రంథకర్త చెప్తున్నాడండి. అంటే పిల్లరా, యోబు నవ్వినప్పుడు అది ఒక సమాధానపు నవ్వు, అది ఆశ లేని వారికి ఒక ఆశ కలిగించే ఒక నవ్వు, సహాయం కోసం చూస్తున్న వాళ్ళకి ఒక సహాయం అందించే ఒక నవ్వు. అయితే ఆయన ఒక సమాధానపు నవ్వు నవ్వాడంట. ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు ఆత్మ ఫలాలు మనం పొందుకుంటామంట ప్రియులరా. సో వాక్యం ఏమంటుందంటే, దేవుడు మనని అభిషేకిస్తే ప్రియులరా రక్షణ ఆనందం కలుగుతుందంట. వాక్యం తెలియజేస్తుందండి. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అంటే మీరు నవ్వటం, కొన్నిసార్లు ఎవరైనా కోపంగా ఉంటే మనం వెళ్ళి ఏం చెప్తాం, ఒకసారి నవ్వచ్చు కదా అని అంటుంటాం. పిల్లల్ని మనం ఏం చేస్తామండి, ఎత్తుకున్నప్పుడు ఇలా అని వాళ్ళని నవ్విస్తూ ఉంటాం కదా. అయితే ఎలాగైతే తల్లి బిడ్డల్ని నవ్వించాలనుకుంటుందో, ఎలాగైతే మనం ప్రేమించిన వాళ్ళు నవ్వాలని మనం కోరుకుంటామో, అలాగే దేవుడు మనం నవ్వుతూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అని వాక్యం పలుకుతోంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం ఏమంటుంది అని అంటే, అంజూరపు పూత పట్టకుండినను, ద్రాక్ష తీగలు కాయకుండినను, ఒలీవ పంట నాశనమైన, పొలములు పండకపోయినా, గొర్రెల గుంపులు చచ్చిన, కొటములోని పశువులు నాశనమైనను, నేను ప్రభునందు ఆనందించెదను, నా రక్షకుడైన దేవుని యందు నేను సంతసించెదను, సర్వోన్నతుడైన ప్రభువు నాకు బలమునొసగును అని హబక్కూకు ప్రవక్త చెప్తూ ఉన్నాడండి. ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే, నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు దుఃఖపడకుడి, యావే యందు ఆనందించుట వలన మీరు బలం పొందుకునుడి అంటుంది. నాకు బలం కావాలి అని మనం అంటాం కదండి, అప్పుడు దేవునిలో మనం ఆనందించాలి, ఆయన మనకు బలం అనుగ్రహిస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, ఇన్ని రకాల నవ్వులు మనం చూసాం కదండి. ఆదికాండము 17వ అధ్యాయము 15 నుండి 22 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు అబ్రహామును దర్శించాడు. ఈ అధ్యాయంలో ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును దర్శించి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీకు ఒక సంతానం కలుగుతుంది,
ఈ ఇష్మాయేలు కాదు, శారా వలన నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి దేవుడు అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటండి, నవ్వాడంట ప్రియులారా. ఆదికాండము 17వ అధ్యాయము 15 నుండి 22 వచనాలు మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాముతో ఇంకా ఇట్లా, నేను ఇక నీ భార్య సారాయి అని పిలువకుము, సారా అని మాత్రమే పిలువు. నేను ఆమెను ఆశీర్వదింతును, ఆమె వలన నీకు కొడుకు పుట్టును, నేను ఆమెను దీవింతును, అనేక జాతులకు తల్లి అగును, అనేక జాతులకు రాజులకు అమ్మయగును. ఆ మాట విని అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను, అతడు తనలో తాను నవ్వుకొనెను అని మనం చూస్తున్నాం. అబ్రహాం కూడా నవ్వాడండి. కానీ అబ్రహాము నవ్వును దేవుడు ప్రశ్నించలేడు ప్రియులరా. ఆదికాండము 18వ అధ్యాయము 9 నుండి 15 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ 18వ అధ్యాయంలోని సంఘటన ఏంటంటే ప్రియులరా, అబ్రహాము 3 మనుషుల్ని తన ఇంటికి ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచాడు. కానీ వాళ్ళు స్వయంగా దేవదూతలు. వాళ్ళు వచ్చి భోజనం చేసినప్పుడు, ఆ అతిథి సత్కారాన్ని వాళ్ళు స్వీకరించినప్పుడు, వాళ్ళు వెళ్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు అబ్రహామును దీవించారు, సారాని దీవించాడు. దీవించి వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ నువ్వు గర్భఫలం లేకుండా ఉన్నావు కదా, వచ్చే సంవత్సరం నాటికి నీకు చక్కటి గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడు అని అన్నప్పుడు సారా ఆ తలుపు వెనక నుండి నవ్వింది అని వాక్యం చెప్తుందండి. 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతన్ని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పెను. అంతటా వారిలో ఒకరు, నేను రాబో 7 కూడా సరిగ్గా ఈ సమయానికే తిరిగి వత్తును, ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. అతని వెనుక ప్రక్కనున్న గుడారంలో తలుపు చాటున నిలుచున్న సారా ఈ మాటలు వినెను. ఎక్కడుందండి? తలుపు చాటున నిలబడి ఉంది. అబ్రహాము సారా వాళ్ళు వృద్ధులయ్యారు కనుక సారా పిల్లలను కను వయసు దాటినది కావున సారా తనలో తాను నవ్వుకొని, నాకు ప్రాయం చెల్లినది, నా భర్త వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, ఇంకా నాకు ఎట్లా పిల్లలు పుడతారు అని ఆమె అనుకుంటుందంట. 13వ వచనం చెప్తుంది, అందుకు దేవుడు అబ్రహాముతో, ముసలిదానినైన నాకు బిడ్డలు పుట్టుదురా అని సారా నవ్వనేలా అని ఆ దేవదూతలు సారాని అడిగారండి. ఎక్కడి నుంచి నవ్వుతుంది ఆమె? తలుపు వెనక నుండి ఆమె నవ్వుతుంది. అంటే ఆ నవ్వు ఏమిటంటే ప్రియులారా, అవిశ్వాసపు నవ్వు. అబ్రహాం కూడా నవ్వాడు, కానీ అబ్రహాంను దేవుడు ప్రశ్నించలేదు. సారా నవ్వింది. సారాని ఎందుకు దేవుడు ప్రశ్నించాడంటే ఆ నవ్వు వెనుక అవిశ్వాసం ఉన్నది. కొంతమందికి అమ్మ ఏం కాదమ్మా, దేవుడు నిన్ను బయటికి తీస్తాడు దీని నుంచి అంటే వాళ్ళు ఇలా నవ్వుతారు, అంటే ఎగతాలన్నమాట. ఏంటి అని ఒక అవిశ్వాసపు నవ్వు నవ్వుతారు. అమ్మ దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఈ కార్యం చేస్తాడు, దేవుడు అప్పు తీరుస్తాడు, దేవుడు ఇది చేస్తాడంటే ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏం కాదు ప్రేయర్ చేయండి అని అంటే ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే ఆ నవ్వుకు అర్థం ఏంటంటే, నవ్వుకు చాలా అర్థాలు ఉంటాయండి. అయితే ఆ నవ్వుకు అర్థం ఏంటంటే అవిశ్వాసము. ప్రియబిడ్డ, ఈరోజు సారాలాగా అవిశ్వాసంతో నువ్వు ఉండి అవిశ్వాసంతో నువ్వు నవ్వకూడదు. కానీ దేవుణ్ణి విశ్వసించినప్పుడు దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఇన్ని నవ్వులు మనం చూసినప్పుడు దేన్ని దేవుడు ప్రశ్నించలేదు, కానీ ఒకే ఒక నవ్వుని ప్రశ్నించాడు. ఆ నవ్వు ఏంటంటే సారా అవిశ్వాసంతో నవ్వినప్పుడు ఎందుకు ఈ అవిశ్వాసం అని దేవుడు ఆమెను ప్రశ్నించాడు. ఈరోజు నా అవిశ్వాసంతో ఉన్నావా? ఇది జరుగుతుందా నా జీవితంలో? ఏంటి నేను నవ్వుల పాలైపోయాను, ఇంకేంటి అయ్యేది అని అనుకుంటున్నావా ప్రియబిడ్డ? అక్కడి నుండి దేవుడు నిన్ను లేవనెత్తగలుగుతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, సారా నవ్వనేలా అని ఆ రోజు సారా నవ్వును ప్రశ్నించిన నాయన, ఈరోజు అనేక సార్లు నేను కూడా నా జీవితంలో నేను నవ్వుకొని ఉంటానయ్యా. అయ్యా ఇదిగో ప్రభువా, అయ్యా విశ్వాసం లేక అట్టి కార్యాలు నేను చేసి నన్ను క్షమించు అని మనం అందరం ప్రార్థిద్దాం ప్రియులారా. ప్రభువా ఇదిగో నా తండ్రి, ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో నా తండ్రి, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అవిశ్వాసపు నవ్వును తొలగించి సమాధానపు నవ్వును మీరు దయచేయమని అడుగుతున్నాం అయ్యా. యోబు ఆ నవ్వు సమాధానపు నవ్వుగా, శాంతికి సూచకంగా ప్రభువా, స్నేహపూర్వకంగా నా తండ్రి, ఆశ కలిగించి ఒక నవ్వుగా ఎట్లుందో నా తండ్రి, అలా నా దేవానికి స్తోత్రము నాయన. ప్రతి బిడ్డను నవ్వుతో నింపమని అడుగుతున్నాం అయ్య. వారి దుఃఖ దినములు సమాప్తం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్య వారి కన్నీరు తుడవమని అడుగుతున్నాను. మీరు కార్యాలు వారి జీవితంలో జరిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మీకు విశ్వాసం కలగజేయునుగాక. దేవుడు సమాధానపు నవ్వును మీకు అనుగ్రహించునుగాక. ఆయన ఫలమైన ఆత్మఫలం దేవుడు మీకు అనుగ్రహించి రక్షణానందం దేవుడు మీకు కలగజేయునుగాక. మీ దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.